అరే ఇటు నన్ను అర్థంగా తీసుకుపోతాను అసలుకే మా దగ్గర వెళ్తే కానీ ఆపాలి ఇప్పుడు పోయి సిచ్యువేషన్ చాలా సీరియస్గా అంటే ఏం లేదు గొడవలు పడతారు అవి టైంలోకి ఎన్నుకుంటే అల్ల కూడా గొడవలు అవుతాయి సో అందుకే ఆపాలని నేను అనుకుంటాను ఇక్కడ తీసుకుపోతాను అని ఇప్పుడు నేను వాడి మెంబర్ని వాడిన అందుకే పాల్గొను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాను అందుకే నేను అద్దంటే నేను తీసుకుపోతాను నేనైతే తప్పకుండా పోయేస్తాను డీల్ చేద్దాం ఏదైనా కానీ అంతే రేపు చూసుకుందాం అంతే కదా వీళ్ళు ఎప్పుడు కొట్లాడుతారు ఎప్పుడు ఇట్లా తెలియదు కార్యక్రమం కూడా మస్తు యాక్టింగ్ చేస్తాను బయట వాడు కూడా వినాలేనా కార్యక్రమం ప్లాన్ ఏంటిదో ఎట్లా చేస్తారు సీజన్ ఎట్లా స్టార్ట్ అవుతారో ఎంత ఉండదు ముచ్చట తెలుసుకోవాలి మా కార్తిక్గా మమ్మల్ని ఊడగొట్టేదామని చూసినావు ఓడిపోయినావు ఏం చేసినా నేను ఒక ఎప్పుడు నెగ్గేది కూల్ చేయడానికి ఆము వివిధ రకాల ప్లాన్స్ నడుస్తాను కార్తిక్ దగ్గర నుంచి ఏం చెప్తాను తెలియదు ఒక్కసారేమో ఎత్తపల్లంటాడు హారర్ అంటాడు చేపిస్తానని అంటారు ఘోరంగా గెలవడానికి అంటే భయపెట్టన్న చెప్తే గెలుస్తారని చెప్పి కానీ ఎవ్వరు ఎదురు ఉంటుంది ఏమైతో తెలుసుకోవాలి అంటే నువ్వు ఏం పట్టించుకోకు వాళ్ళే కలిసి వాళ్ళే మంచిగా ఉంటారు మనం మధ్యలో పోయేది అవుతాను ఎందుకంటే మనకు గొడవలు అవుతాయి వాళ్ళ వల్ల ఇట్లా ఉంటుంది కదా గొడవలు పెట్టుకుంటూ ఇప్పుడు వెళ్తాం ఫ్రెండ్స్ ఉంటే మనం పోతే మధ్యలో చిన్న ఏం చేస్తాం చిన్న పిల్లలు నీకేం తెలియదు అది అట్లా ఉంటాయి కొన్ని కొంచెం పరిస్థితి సో అందుకే చెప్తాను మా మధ్యలో చూడద్దు కొన్ని చాలా ఆలోచన తీసుకోండి అందుకే అంటాను ఎప్పటివరకు మనం డిసిషన్ తీసుకొని కరెక్ట్గా మిగలాలి అందరూ ఎక్కడైనా ఆలోచించి డెసిషన్ తీసుకొని కార్తిక్ గడు భలే ఓడగొట్టడానికి చూస్తాను మంచి ఆఫీసులకు రావడానికి నన్ను చేయడానికి మొత్తం నా గురించి పదవి ఎట్లయినా రాకపోవడానికి నన్ను మంచిగా చేసుకోవడానికి మొత్తం అన్ని ప్లాన్ చేస్తాను బయటికి పోతానా ఆఫీస్లో అడగబెట్టుకొని అందరినీ పెట్టే వచ్చిన ఇట్లా అవుతాడు నేను కూడా చెప్తాను నన్ను పడేయడం అంత ఈజీ లేదు నన్నే అంటాడు ఆ రోజు ఉన్నాడే మగడు నువ్వు పెట్టేమని చెప్తాను అనుకున్నావు కానీ సీరియస్గా మాత్రం పక్కా వస్తాను తెలియదు ఇట్లా ఉంటుంది కంబ్యాక్ మరి ఖచ్చితంగా ఒక డోస్ ఇచ్చే పోతా సీజన్ ఫినాలి ఎందుకంటే వాడు బాగా ప్లాన్ చెప్తానట బయట టాకింగ్ చెప్తాను ఇప్పుడు ఖచ్చితంగా చుచ్చులు పెట్టి ఏదో ఒకటి చేసిపోయేటట్టే ఉన్నాడు వాడిని హ్యాండిల్ చేయకపోతే మాత్రం చాలా గొడవలు అవుతాయి ఆల్రెడీ గొడవలు అవుతానే కూడా మా ఎలక్షన్లోకి వచ్చి మంచిగా అనుకున్నాను మమ్మల్తో ఒళ్ళు పెట్టుకున్నాను అంటే ఇంకోలు ఉంటాను అవన్నీ ఏం జరగనీయకుండా చేస్తాను ప్లాన్స్ చైర్మన్ చెరివాడు ఇంకా నేను అందరం కలిసి హారర్ మొత్తం ఏమో ట్రిక్స్ చేస్తాను కానీ ఏం జరుగుతుంది ఏమో కానీ అన్నీ తట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను అందరూ చూద్దాం మేమైతే అంతే వేరే సంగతి ఇప్పటిది కాదు ముచ్చట అంతే వాళ్ళు ఏది ఏమన్నా చేసినా మనం మాత్రం ఎక్కడో కూడా గొడవలు ఎట్లా చేస్తారో మనం కూడా ఒకసారి అడ్డుకట్ట వేయాలి ఖచ్చితంగా అంటే కార్తిక్ గాడేమో చేసేటట్టు ఉన్నాడు సీజన్ ఫినాలే లేకపోతే సీజన్ ఫినాలే ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి సీజన్లో మొత్తం చేసేటట్టు ఎట్లయినా వీళ్ళు ప్లాన్ కాకపోతే చాలా కష్టం మధ్య కూడా ఇట్లా రాను చెప్తే అట్లా అవుతాను బట్ సమాచారం కూడా చేసుకోవాలి అన్నీ ఓడిపోయిన సీజన్ని ఎత్తుండవు అని నేను అంటాను తను ఆడు ఎప్పుడు కూడా మారడు చిన్న మార్చాలి ఎట్లా చేసిన దీంట్లో బాగుంతో చెప్తాను ఖచ్చితంగా చెప్తా నువ్వు వేణిస్తూనే ఉంటాడు మా దగ్గర పక్కన ఖచ్చితంగా మంచిగా ప్లాన్ చేసి మొత్తం ఇవి పెట్టాను ఖచ్చితంగా చేయడానికి గంతే మొత్తం ఏదో ఒకటి ఇష్టం ఏదో ఒకటి అవుతుంది ఇంకా మంచి గ్రాండ్ జరుగుతుంది చెప్తాను మొత్తం చెప్తాను మీరు చెప్తాం అనేది డౌటే కానీ ఎప్పటికైతే ఎప్పటికైతే వెళ్ళేద్దాం ఎట్లా పైచ్చిందండి అని దాన్ని ప్లాన్ ఇప్పుడు మనం ఏం చేసినా పక్కది చాలా ఉంది ఈ సీజన్ చాలా ఎపిసోడ్ మీద తర్వాత వేద్దాం ఏందో ముచ్చట మొత్తం మీద చాలా ముచ్చటలు మొత్తం దానికి ఉన్నది మంచిగా ప్లాన్ చేసి మంచిగా ఇండియా ఫుడ్బల్ ఇట్లా చేంజ్ కాకుండా కొంచెం అందరం ఆనందంగా ముందు చెప్తే కొంచెం వేరే డిసప్పాయింటింగ్ చేస్తే మంచిగా
మంచిగా. సో అందుకే ఇక్కడ నుంచి అన్నీ ఆంధ్రప్రదేశ్ మార్చ్ సీజన్ ఉంటుంది. మంచిగా ఉంటుంది. సీజన్ మంచి స్టార్ట్ పెడితే మంచిగా ఉంటుంది. అంతేగాని ఇట్లా చేసి మంచిగా సాగు పెట్టకుండా మంచిగా ఆడకుండా ఇట్లా చేస్తే మనకి మంచిగా ఉంటుంది కూడా. మన వేస్ట్ ఉండాలంటే మంచిగా ఈ గెలిచినందరూ ఎలక్షన్లలో మొత్తం పార్టీ ప్లాన్ చేసి మొత్తం లెవెల్ వేయడానికి మొత్తం ఏమైనా నేను ప్రెసిడెంట్ అందరం కలిసి చేసుకున్నాను ఒక కాడ. అసలు మీకు చెప్తాను అన్నీ మర్చిపోయి చేసుకున్నాను. రైతులు మనకు ఎవరైతే ఓటు వేసుకున్నారో మన దగ్గర గ్యాంగ్ అంతా ఇస్తాను. కార్తీక్ గన్ తప్ప వాడంతా చెడగొట్టుడు ఏదైనా చెప్తాడు. మధ్యలో చంపు వెళ్తాడు. మళ్ళీ చూద్దాం వాడు ఏం చెప్తాడు. రాకుండా కానీ బాగా ఇప్పటికీ బాగా కన్ను ఉన్నది మా మీద. రోడ్డు పెయింట్ అని చెప్పి మేము ఓడగొట్టామన్నమాట. అందుకే నా మీద పెద్ద కన్ను వేసాడు. ఏదో ఒకటి ఇష్టం వాడు అప్పటికే ఏదో స్టార్ట్ పెట్టినాడు. బయట టాక్ నడుపుతాను కానీ ఆగుతాను. నేను ఎందుకు వేసుకోకుండా కాదు. లాస్ట్ వేసుకున్నాను. బాగా ఇద్దరం వేసుకున్నాను. పక్కన మొత్తము బ్లాక్ మ్యాజిక్ చేసుకుంటా వాడే దయ్యాలు తీరంగా చేస్తాను. నైట్ కూడా అందరినీ భయపెట్టుకుంటూ కావాలని చెప్పి రేంజ్ ప్లాన్ ఇస్తాను. సీజన్ 1 ఇట్లా తినాలి కాబట్టి భయపెట్టి సీజన్ 2 బాగా స్టార్ట్ అయ్యాను చెప్తాడు. వాడిని ఏం లేకుండా చేస్తాను. సో ఆ పార్టీ సీజన్ ఎండాలకు వచ్చిన కాబట్టి ఈ పార్టీ కూడా చేసుకొని అన్నీ ముగించుకున్న తర్వాత వాడిని సంగతి చెప్తాను. అందరం కలిసి అన్నీ ఏదో కూడా వాళ్ళందరూ కూడా ఏదో మేము ఏమి ఇస్తుంది వాళ్ళన్నీ అంటాను. అట్లా వాళ్ళని సంగతి చెప్తాను. ఇప్పుడు దొరకకుండా ఓడి బాగా ప్లాన్ చేస్తాను. గొడవలు రాకుండా ఉండాలి, పీపుల్ ఇట్లా మారాలి అని వాళ్ళు అంటాను సార్. వాళ్ళే అట్లా చేస్తాను సార్. అందుకే అన్ని గొడవలు జరుగుతాయి. అవన్నీ నేను తెలియకుండా మేనేజ్ చేయడానికి ఇది చేస్తాను. ఉంటాను నేను బాగా. నేను ఇక్కడ చూద్దాము ఏమైనా బట్టే ట్రై చేసినా కానీ మనకి ఇక్కడ ఈ గ్యాంగ్లో ఏం సెట్ కాలేదు. అక్కడ పదవి కూడా మనకి ఇవ్వలేదు. కార్తీక్ గడు ఊడిపోయింది. కార్తీక్ గడికి సపోర్ట్ చేసి మనకి ఇట్లా ఏ పదవి ఇవ్వడం మీద కూడా పగబడదాం. జస్ట్ అట్లా మనం ఎన్నుకుందాం అంతే. జస్ట్ అటు ఇటు ఇద్దాం. అటు ఇటు రాయలు వేసినాం అనుకో ఇటు ఇక్కడ వెళ్తుంది ఖచ్చితంగా. పీపుల్ గొడవలు ఇట్లా అన్నీ ఉండాలి. మనం ఎట్లా ఎక్కువ ఉన్నాం కదా అక్కడ వస్తాం కదా. సో అందుకే వెళ్ళేద్దాం. అవన్నీ ఇట్లా చేస్తారట కదా. అందుకే గొడవలకు ఎలక్షన్స్ పెట్టలేదా ఇట్లా చేస్తారని చెప్పి. సో నేను జాగ్రత్త ఉన్నా. తెలియకుండా చేద్దాం. అన్ని మెయిన్ చెరువుని తెలియద్దు కదా. ఆడైతే మెయిన్ ఇలా. అందుకే కార్తీకానికి ఇంటికి లేస్తే వాడే ఎత్తాను. తర్వాత అన్నీ వాడు చేసినాక వీళ్ళకి ఎక్కియాలి. డబ్బులని కూర్చుంది కదా ఎట్లా చేసాయని రమ్మలు చేయాలి. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేలో అంతే మంచిగా బ్యాంగ్ చేయాలి. ఎవరికి వెళ్ళిపోయింది మొత్తం ట్విస్ట్ ఇచ్చి పడేది డైరెక్ట్. అందుకే నేను ఇప్పుడు చెప్తాను. నా ముందే తెలిసిన గుర్తుపెట్టుకో. చెప్పిన కదా మనం అన్నీ చేయాలి. వాళ్ళకి ఎదుర్కొన్నాం. రేపు పీపుల్ కోసం అట్లా చెప్తారా. మనం కూడా ఇష్టం. మనం ఎక్కడి నుంచి ఉంటాం. మనకి ఎందుకు ఇవ్వాలి మరి. మనకు కూడా అంత మంచిగా ఉండదు కదా. మనం అట్లా ఉన్నాం కాబట్టి ఎక్కువ అటే పోతాం కాబట్టి ఇప్పుడు గుర్తుపట్టాడైనా సో మనమే కొంచెంసేపు ఆడుకొని అని తర్వాత రివీల్ చేసి ఎట్లయినా చేసేది మనమే ఆపుదాం కావాలంటే. కానీ ప్రస్తుతం ట్రిప్పింగ్ ఇద్దాం. ఓకేనా? ఓకేరా ప్రస్తుతం చెప్పినట్టు చేద్దాం. కానీ కానీ ఒక్క మనం తర్వాత చెప్పేద్దాం. తర్వాత ఏది పెట్టుకుంటుంది సీజన్ 2 స్టార్ట్ అయినా మధ్యలో బుక్కిన మనకు తెలుగు ముందు రివ్యూ చేసినా మంచిగా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎక్కువ చేసిన మనకు మనం ఎందుకు వస్తారు. ఎందుకంటే మంచిది మనం చెప్తాను వాడు చేసే కథలకి. సరేనా? అరే నేను ఇది ఇప్పుడు కాదు సీజన్ 1 ఎండ్ అయ్యేలోపు నీకు ఇది చెప్పిన. సీజన్ 2 స్టార్ట్ అయినాక కొన్ని రోజులకి మనం ప్రారంభం చేద్దాం. వెంటనే కాదు అనమాట. అట్లా కొన్ని రోజులకి సీజన్ 2 ఎండ్ అయ్యే వరకు మనం బయటపడతాం. ఓకేనా? రే ఈ సిరీస్లో ఈ ఎపిసోడ్ ఫైనల్ పార్ట్కి వచ్చేసినాం రా. కూడా ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేసినాయి. ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ రాలి కదా. నా ప్రయత్నం నేనున్నా. ఊరికి పోయినాయి. ఎలక్షన్ ఊడేసి వచ్చినాయి. ఇప్పుడు ఊరికి పోయాయి. గొడవలు జరుగుతున్నాడు మామూలుగా. లడ్డు అన్న ఘోరం జరుగుతున్నాయి అన్న గొడవలు. ఇంకా అట్లనే కార్తీక్ అనేది గొడవ అవుతాను చూడటన్నా విన్నావా? ఇంటనా మొత్తం మీరు చెప్పేది గొడవ అవుతుందట. బ్లాక్ మ్యాజిక్ అంటారు ఏంటంటే అంటారు. కాదు విన్నావా? వేరీ ఘోరంగా మీకు తెలుసు. నువ్వు మేము నిన్నడు దాకా లేము ఊరికి వేస్తున్నాం. ఘోరంగా జరుగుతున్నాయి. నువ్వని చెప్పావు మాకు. కానీ కార్తీక్ గారు మాత్రం ఇట్లా చేస్తాడు అనుకోలేదు. పీపుల్ అనుకుంటే ఇట్లా చేస్తాడు. అరే మనమే ఎట్లా చేసినా సీజన్ ఎండ్ అయ్యేలోపు ఈ సీజన్ బ్యాన్ చేయాలి. ఎట్లా చేసినా
ఇగో మనకు అడ్వాంటేజెస్ ఇచ్చింది కదా శ్రీనివాస్ అన్న, అవన్నీ మంచిగా వేసుకుని వస్తాను. శ్రీనివాస్ అన్న పోతాను కదా ఇంకే సరే బాగా అన్న శ్రీనివాస్ అన్న వచ్చినందుకు. అరే మళ్ళీ పన్ను మళ్ళీ ఇంటికి వచ్చిన కార్తీక్ ఖచ్చితంగా పగబట్టిండు. ఇట్లా చేసిండు మన ఆవపోతే చాలా కష్టం. పార్టీ కూడా వేసేసుకున్నాం, అయిపోయింది ఇంకేంది. ఇక పీకల దాకా మొత్తం పార్టీకి కూడా వెళ్ళాడు. వాళ్ళందరూ పిలిచినాక బాగానే తీసుకోలేదు అంటే ఖచ్చితంగా వాడు ఎక్కువ చేస్తాడు. సో ఎందుకైనా వాడిని పక్కకు పెట్టాలి. వాడు చేసేటన్నిటికీ అడ్డంకులు వేయాలి. సీజన్ ఎండేలో బ్యాంగ్ ఇవ్వాలి. శ్రీనివాసంలో తెలిసిన పార్టీ లింక్ కూడా పోయేటప్పుడు అవన్నీ నిజంగా తెలియదు కానీ ఖచ్చితంగా చేస్తాడు కార్తీక్ అన్న. మనం కూడా చూస్తూ ఉండకూడదు అనుకుంటాం. బాగున్నది మనకి కార్తీక్ అన్న మీద, మన మీద కూడా ఎత్తుడు వస్తుంది. ఏం తెలియదు నీకు జీ అమ్మో భయం అవుతుంది. నువ్వు చెప్తా అంటే హారర్ని అమ్మో హారర్ వింటాడని ఘోరంగా భయం అవుతుంది. అలా ఆడుతాను ఇప్పుడు మంచిగా పొద్దుంత మంచిగా ఆడుతాను. నైట్ ఎట్లా ఎత్తాడు చూడు, అలా ఆడు చూడు. మన దిక్కుడు చూస్తాడు ఒకసారి. మనమే కూడా ఏం చేసేది, మనం సపోర్ట్ అడిగిండు. మనం చక్కగా సపోర్ట్ చేస్తలేమని మనల్ని కూడా చేస్తాడు ఏదో ఒకటి. అరే అబ్బాయి ఏం చేస్తారు? ఏం లేదన్నా అక్కడ ఆడుకోకుండా సపరేట్ ఇక్కడ ఆడుకుంటాం. సరే సపరేట్ ఉండు. అమ్మో శ్రీచరణ రే ఊరని ఎత్తాను కార్తీక్ అని భయపడతా అన్నట్టు ట్విస్ట్ రా. కారణం మీది పగబట్టిన వాళ్ళ మీద వేయాలి కానీ మన మీద పగవో ఆల్రెడీ గెలిచినోడు మంచినోడు ఓడిన మంచినోడు ఇద్దరు మేము భలే వాళ్ళు మంచిగా ఆడతాం శ్రీనివాసన్నతో. పగలు వాళ్ళకు మాకెందుకు కానీ రే అన్న శ్రీనివాసన్న ఇప్పుడు మనం మర్చిపోవన్నా, నేనేం మనసులో పెట్టుకోక మొత్తం అన్నీ ఇష్టం అని చెప్పి బయట టాకులు కూడా పట్టించుకోకేనా. అరే నేనేం పట్టించుకోండి కార్తీక్ అంతే కానీ. అదే చూసిన వారు ఆమె తమ్ముడు మస్తు యాక్టింగ్ చేస్తాడు. నీతో చెప్తాను, మీ తమ్ముతో చెప్పదు ఇట్లా ఘోరంగా నాము ఇట్లా ఉంటాడు అని బయట నిత్తాను కూడా మాకు తెలియదు కదా. ఘోరంగా నటిస్తాడు తెలుసురా. అరే మనం ఇక నువ్వు ఓడిపోయినావు అవ్వచ్చు కానీ నిన్ను ఎక్కడ తెలియకపోవచ్చు కానీ అక్కడ అందరి కోసం కదా గ్యాంగ్ అంతా చెప్పిండు నేను విలువలేకున్న పార్టీకి కూడా. నేను బాధపడకు, ఆఫీస్లో కూడా నీకేం ఇవ్వలేని బాధపడకు, చూసుకుంటాంలే నేను ఇక. సరే అన్న వీళ్ళని అస్సలు నమ్మకూడదు. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు ప్లాన్ చేస్తారో ఏమో. నేను ఇవన్నీ ఎత్తానని చెప్పి బయటపడకుండా నీ ఎత్తాలి కదా. మీరు ఏం చేసినా ఖచ్చితంగా పగ తీర్చుకుంటా. సీజన్ 1లో ఎండ ఎవరికి ఖచ్చితంగా ట్విస్ట్ ఇచ్చి నాకు మీరు ఇవ్వాల్సిన బ్యాంగ్ నేను మీకు ఇచ్చి సీజన్ 2 మంచి స్టార్ట్ పెడతాను. నా మంచి స్టార్ట్ ఉంటుంది నాకు మీకు కాకుండా. అప్పుడు నా లెవెల్ ఏంటిదో మీకు చూపిద్దాం. కానీ మీకు అర్థం కాదు నేనేంటిదో, అందుకే ఆగుతాను. నేను మైండ్ ఆన్ చేసుకున్నా మీకు వినిపించదు ఇట్లా చెప్తానా. మనం అందరం ఫ్రెండ్స్ కలిసి ఉండాలి. నేను కార్తీక్ని చెప్తాను ఆ పీపుల్ మొత్తం మార్పుకోండి, గొడవలు పెట్టుకోవద్దు. 2 రోజులు మీతో గొడవలు పెట్టుకున్నాం, సెలక్షన్ అయిపోయినాం కూడా ఓకేనా. సరే కార్తీక్ నువ్వు చెప్తే మంచి అట్ని అందరం కలిసి ఉందాం. నువ్వు చెప్తే ఉన్నది మా మంచిగా చెప్తాను. మా నాకు రివర్స్ చెప్తాను. నేను ఎట్లా పీపుల్ అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు, నేను రివర్స్ మాట్లాడతాను, నాకు రివర్స్ మాట్లాడతాను అదన్నా. చెప్తావు నేను తీసుకున్నాను వినిపించదు కదా. అమ్మ కార్తీక్ నువ్వు కూడా మా ఎక్కడ రివర్స్ మాట్లాడుతున్నావు బాబు. నువ్వు దా అసలు ఫస్ట్ నువ్వు ఇస్తుంటాను అని తెలియదురా మాకు. నేను చెప్పింది నీకు ఎట్లా అనిపించదు. నువ్వు ఏం చేస్తావు చెయ్యి, మేము లాస్ట్ వరకు నిన్నేదో ఒకటి చేస్తాం. నీకు బుద్ధి వచ్చేటట్టు చేసుడే కావాలి. అది ఇప్పుడు కాదు, సీజన్ 2లోనే చేస్తాం. సీజన్ 1లో బ్యాన్ ఇచ్చిద్దాం అంతేగాని నిన్ను ఏం చేయాలి నాకు కోపం లేదా కార్తీకో తెలుస్తుంది. నీకే బుద్ధి వస్తుంది. ఫస్ట్ ఫ్రెండ్స్ రావడం నేను ముట్లకుండా ఓకే. అన్నీ మైండ్ దగ్గర మర్చిపోదు ఫ్రెండ్స్ ఇప్పుడు నుంచి మనం ఓకేనా. కొంచెం ఏవి బయట పెట్టకూర్రి, ఏవి మాట్లాడకూర్రి. మనమందరం ఫ్రెండ్స్ డైరెక్ట్ ఓకే. మంచిగా ఆడుకున్నాం ఇప్పుడు మనము ఎప్పుడు అనుకున్నది జరగదు కార్తీక్. ఒకటి చెప్తాను అట్లనే కానీ నువ్వు మా మీద పగబడతానో లేకపోతే ఇదను మాకేం గొడవలు లేవు. జస్ట్ నువ్వు మాడాలని ఎలక్షన్స్ పెట్టినావు, నువ్వు మారుతావని అనుకుంటాను. ఇప్పటికి ఇంకా ఎలక్షన్లు అయిపోయినా నువ్వు గొడవలు పెట్టు. అదే నువ్వు ఇంత చెప్తాడు తెలుసు కానీ నాకు తెలుసు ప్రతి కన్నా మాత్రం ఘోరంగా యాక్టింగ్ చేస్తాడు మా ముందు. అస్సలు అంటే అసలు ఇక్కడ చిక్కుతలేడు దొరుకుతలేడు. అక్కడేమో బాధపడ్డట్టు అందరూ యాక్టింగ్ చేస్తాడు. తర్వాత మళ్ళీ చెర్రని ఎలక్షన్ రిజిస్ట్రేషన్ కదా, చెర్రని ఫస్ట్ పగబడతా, తర్వాత మిగతాలందరినీ పగబడతా అంటాడు. ఇదేందో నాకు అర్థమవుతలేదు ఇంత కూడా. బ్యాంగ్ అవుతాను. ఈ పీపుల్ని ఎప్పుడు ట్రస్ట్ చేయొద్దు అస్సలు. అబ్బాయి సైకిల్లో ఒక అన్నలు ఎవరైనా రమ్మని అనుకో ఇప్పుడు కొట్టుకుంటూ అడుగుతాను కూడా.
మా మీదకి వస్తాను రే మన మీదకి వస్తాను అబ్బాయి చిల్లవాడు ఎట్లనో మనం ఎట్లా వేసినాం కావచ్చు వాళ్ళు గెలవకుండా మన మీదకి వస్తాను. శ్రీనివాస్ అన్న ఎట్లా వేసినా మీకు ఏం కాదని చూసుకుంటా అంటాను. ఏం చేస్తారు చరణ్ శ్రీనివాస్ అన్న వేసి ఇప్పటికీ ఘోరం జరిగిపోతాను నైట్. ఏం ఘోరంగా చెప్పు అబ్బాయి నాకు తెలియదు. నాకు ఎవరో రైట్ వాళ్ళు చెప్తే నేను ఘోరాలని నీకు చెప్తాను. నాకు చక్కగా చెప్పలేదు. వాళ్ళు ఘోరాలనుకుంటే ఎటో నడుచుకుంటూ పోతాను ఎట్లనో విచిత్రంగా. నాకు అర్థం కాకనే నీతో షేర్ చేస్తాను ఫస్ట్. అదే కదా ఈ సీజన్ మన ఎండలోకి ఇంత బ్యాంగ్ అవుతుంది అనుకోలేదురా. కార్తీక్ అన్న చేద్దాం అనుకుంటాను. ఇన్ని ట్విస్టులు కార్తీక్ అన్న పీపుల్తో ఇట్లుంటాను అట్లుంటాడు ఘోరాలు చేస్తాడు. ఏమవుతుందో నాకు అర్థం అవుతుందిరా. అంటే ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉన్నా అంటే ఖచ్చితంగా కూర్చోదాం అవుతుంది. ఖచ్చితంగా చెప్తానా కొన్ని రోజులకు పెట్టిన పోదాం. మళ్ళీ సీజన్ 2 వద్దాం చక్కగా. సీజన్ 2 స్టార్ట్ అయ్యేది రచ్చడా ఇది మోకాన ఖచ్చితంగా వెంటలు లేచిపోతాం. అట్లా చెప్తాళ్ళు తెలుసా. అమ్మో చూసినావా నాకేం మళ్ళీ వస్తాను పీపుల్ గురించి ఇట్లా మాట్లాడుతాను నేను మంచిగా మాట్లాడడం అట్లయితే ఇప్పుడు తెలుసా. వాళ్ళు ఇష్టపడి ఘోరంగా అంటే ఘోరంగా వాళ్ళు మామూలు కాదురా స్వామి. అదే మళ్ళీ ఎలక్షన్లు 1.5 ఇయర్కి ఎత్తి ఇప్పటి నుంచి మళ్ళీ 1 ఇయర్కి తగ్గించిల్లా అట్లా ఎందుకు అయింది అదే అర్థం ఉంటుంది. మెసేజ్ పెట్టిళ్ళు చరణ్ గారిని మార్చాలి కార్తీక్ గారిని చేయాలన్నాడు. మరి చరణ్కి ఏమైంది అయ్యోరు బాబు ఇంత ట్విస్ట్ అయింది నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు పాల్గొనరు అసలు నెక్స్ట్ కూడా పాల్గొనరాదు. వామ్మో మెసేజ్ గ్యాంగ్ గ్రూప్లో చూసినాక ఘోరంగా ఇదైంది. మేము పాల్గొనవచ్చు కానీ కార్తీక్ అన్న గుర్తున్నట్లయితే ఉంది. కార్తీక్ అన్న ఇప్పుడు మళ్ళీ ట్విస్ట్ వచ్చిన ఆ న్యూస్ తెలిసినాక నాకు పోటీ అచ్చోళ్ళు ఎవరైనా ఉంటే దమ్ముంటే రారు. ఇది ఆ ట్విస్ట్. వామ్మో మంచిగా ఉంటాడు మళ్ళీ ఇట్లా మెసేజ్ చేసినాను ఇట్లా చెప్తాను. సిద్ధినుడిగా కార్తీక్ అన్న ఉన్నట్టు నేను మొత్తం శ్రీనివాస్ అన్నకే సపోర్ట్ చేసినాను. నేను రాత్రి వచ్చి నన్ను బెదిరించిపోయాడు. అసలుకి వారం నుంచి నైట్ పూట దయ్యాలు వచ్చి ఏదో వింత జంతువులు పట్టుకొని వచ్చి ఏదో ఎత్తాలట. అదే అర్థమవుతలేదు. కానీ కొంచెం భయపడతారు, కొంచెం మామూలుగా ఉంటారు. కొంతమంది కార్తీక్ అనే వేసిండు అంటారు. కార్తీక్ అనేమో మనుషులతో బిహేవియర్ మొత్తం డిఫరెంట్గా చేస్తాను. మొన్నటిదాకా మంచిగా ఉన్నాడు, మొన్న ఒకసారి గొడవలు పెట్టుకున్నాడు. తర్వాత నిన్న మెసేజ్ వచ్చినాక అట్లా చేసిండు. మొత్తం ట్విస్ట్ అవుతాను. వామ్మో నేను ఓటు వేయంగానే ఏమైంది ఓటేసిన వాళ్ళు అందరినీ శ్రీనివాస్ అన్నని గెలిపించారు కాబట్టి కార్తీక్ అన్న పగ తీర్చుకొని చెప్తారట. బయటికి వచ్చింది న్యూస్ మొత్తం. శ్రీనివాస్ అన్న కూడా ఘోరంగా అవుతానట. ఏం తెలుస్తలేదట. ప్రతి ఒక్కరికి ఈ గ్యాంగ్లో ఎవరైతే ఓటేసిండు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ జ్వరాలు వచ్చట. 2 days నుంచి మొత్తం పిచ్చి ఓడట ఘోరంగా అవుతాలట. వాళ్ళ పరిస్థితి కార్తీక్ ఘోరం ఎంతో సపోర్ట్ ఉన్నట్టు మొత్తం బయట నేను ఓటేది నేను చూసారా. మనం ఇంకేం చెయ్యందే ఏం గొలువందే అన్నీ వాటినంతట అవే చదువుతాను. చూసినావా ఈ టైంకి ఎవ్వరున్నారో ఎవరికి చక్కగా తెలియదు. కార్తీక్ గాడు అనుకొని ఉండొచ్చు కానీ ఉన్నాడు అని తెలుసు. ఇదే ట్విస్ట్ ఒక ట్విస్ట్ అన్నీ ట్విస్టులు ఉండాలి. నేను చెప్పినట్టు ప్లాన్ అమలు చేయి ఈరోజు కరెక్ట్. అమ్మో కార్తీక్ గారితో వండుకుంటా శ్రీనివాసరావు సపోర్ట్ చేసినాను తెలిస్తే మొత్తమే ఆల్రెడీ నాకు పగబట్టిండు. నన్ను అస్సలు చూడడంతో మెంటల్ చేస్తాడు. నాకు ఆల్రెడీ అంతా తల తిరుగుతుంది రోజు. వాడేదో చేసిన అనిపిస్తుంది. రాహుల్ గారి మాట ఇట్లా అయింది మొత్తం ఇన్ని ట్విస్ట్లు అనుకోలే నేను. ఇద్దరం సీజన్ 1 ఫినాలే కత్తికి ఇట్లా అవుతుంది. మరి ఇద్దరు కౌంటర్ ఈరోజు సాయంత్రం మరి కొంచెం సెట్ అయింది. కానీ ఈ పొద్దున్న నాకు ఘోరంగా ఉండే నా పరిస్థితి. ఘోరం చేసింది తెలుగు జలము. అది నువ్వేదో చేసినవాడు కాదా మొత్తం. నేనేం చేసిన శ్రీనివాస్ అన్న తెలుసు మొత్తం. రే నువ్వని చెప్తానమాట నా మీదకి వస్తాను మళ్ళీ. అందుకే చూసుకో గట్టిగా పని చెప్దాం రా. ఈడు మనకి బ్యాంగ్ ఇస్తాడు కదా ఖచ్చితంగా చెప్తాను పనా. నేను సీజన్ 1 ఇంకొక ఎపిసోడ్ ఇందిరా ఇట్లా చెప్తాను ఏంది కంత కూరలు జరిగిపోతున్నాయి. వామ్మో ట్విస్ట్లే సీజన్ 1 ఫినాలే ఎపిసోడ్ ఘోరం ట్విస్ట్లే వచ్చినాయి. బ్యాంగ్ మీద ఎండ్ అవుతాయి. అభిమానం వాళ్ళు కూడా ఘోరంగా అన్నట్టు అని మొత్తం నాకు ఇట్లా చేసిండు. ట్విస్ట్లు చాలు నాకు కూడా మంచిగా లేకుండే. అబ్బిగాడు ఘోరంగా బ్యాంగ్ ఇచ్చిండు నన్ను కొట్టి ఇచ్చేసి మొత్తం సీజన్ 1 అంటే ఇట్లా అవుతుంది. మన 2 daysకి ఇట్లా ఉన్నది. సీజన్ 2లో ఘోరం స్టార్ట్ పెట్టేటట్టున్నారు. మేమైతే చూడాలి. మా గ్యాంగ్లో అయితే మంచిగా ఇస్తారు కార్తీక్ గారికి. అమ్మో దడుచుకుంటే ఘోరంగా అవుతుంది. ఘోరంగా ఎత్తాలు నేను చెప్పినట్టు చేసిళ్ళు కొంచెం అభిమానాలు అయితే. కార్తీక్ గారు మాత్రం ఘోరంగా ఎత్తాను. నీ ట్విస్ట్ అయితే నేను అనుకోలేదు. ఘోరం జరుగుతాను ట్విస్ట్ అయితే. అమ్మో
అతను ఇంటి పెట్టుకున్నారా చెప్తారా నేను ఇంతేరా సీజన్ 1 ఇంత బ్యాంక్ ఇచ్చిల్లారా సీజన్ 1 ఇప్పుడు ఏజ్లో కొన్ని ఎండింగ్ వేస్తారు సీజన్ 2లో మంచి ఎండింగ్ కావాలి స్టార్టింగ్లో మంచిగా ఉండదు ఇప్పుడు సీజన్ 1 ఎండ్ అయిపోయింది బ్యాంక్ ఈ విధంగా మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి